పీకే ఏ స్టేట్ల కాలు పెడితే ఆ స్టేట్ పాలిటిక్స్ మారిపోతాయని అంటుంటారు రాజకీయం తెలిసినోళ్ళు. కానీ అవన్నేం నడవై అని కొట్టిపారేస్తుండు వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని. అసలు ప్రశాంత్ కిషోర్ వచ్చి బాబుతో ములాఖాత్ అయిన ముచ్చట తీస్తే అగ్గి మండినట్టు మండిపోతుండు ఎందుకో. చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము అనేక సార్లు చెప్పాం. నిన్న చంద్రబాబు నాయుడు పీకేతో సమావేశం అయిందని చెప్పి ప్రశాంత్ కిషోర్ వచ్చాడు, భూమి బద్దలైపోద్ది. చంద్రబాబుకు అవుట్డేటెడ్ పొలిటీషియన్ ఆ ముచ్చట మేం దినాం చెప్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తో కలిస్తే ఏమైతుంది? భూమి ఏమన్నా బద్దలైపోయి ఆకాశం కుప్పగూలుతుందా అని క్వశ్చనింగ్ చేయబట్టే. అరే అట్లాగా సారు, పీకేతోని చేతులు కలిపిన బాబు సారు ఈసారి ఎట్లయినా మిమ్మల్ని ఓడగొట్టి పవలకొస్తాడంట అని అంటే, ప్రశాంత్ కిషోర్ అనేవాడిని 2014లో మేము వాడేసాం. బోర్లో గుజ్జంతా కూడా అయిపోయింది. చంద్రబాబు లాగా ఒట్టిపోయిన గీతలాగా ఆయన్ని తీసుకెళ్లి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ని తీసుకెళ్లి పెట్టుకుని వ్యూహకర్త అంటాడు. మేము వ్యూహకర్తగా పెట్టుకున్నప్పుడేమో ఆడేవాడు బీహార్ నుంచి వచ్చాడు తమ్ముళ్ళు, మన ఏం పీకుతాడు, మనకన్నా గొప్ప వాళ్ళు ఎవడని ఈ ప్రపంచంలో ఉన్నారో తమ్ముళ్ళు అని చెప్పి ప్రశాంత్ కిషోర్ గురించి మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు బాబాయిని చంపటానికి ప్రశాంత్ కిషోర్ ప్లాన్ చేసి ప్రజలను రెచ్చగొట్టి గెలిచాడు. కోడికత్తితో జగన్మోహన్ రెడ్డి గారు పొడిపించుకున్నాడు. వీటన్నిటికి కూడా ప్రశాంత్ కిషోరే ఉన్నాడు అన్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పేక్కోంచుకుంటాడా లేకపోతే లోకేష్ తండ్రిని చంపుతాడా ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో, ఇవన్నీ కూడా వాళ్ళకే తెలవాలి. అవచ్చా వచ్చిండ్రులే అని లైట్ తీసుకుంటుండు. మాకు తెలియని పీకేనా, మేము చూడని పీకేనా? 2019లోనే పీకేను పూర్తిగా వాడేసినాం. ఆయన బుర్రలో ఉన్న గుజ్జంతా అయిపోయింది. ఇక బాబుతో చేతులు కలిపి ఆయన చేసేదేముంది అని బాబు సార్ను పీకే సార్ను పీకల దాకా అరుచుకుండు. ప్రశాంత్ కిషోర్ మాకు స్ట్రాటజిస్ట్ గా ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు ఏమన్నాడు? బీహార్కెళ్ళి వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఏం పీక్తోడు తమ్ముళ్ళు అని డప్పు కొట్టిండా లేదా? మరి ఇప్పుడు ఏం పీక్తందుకు ఆయనతో భేటీ అయ్యిండ్రో పసుపు తమ్ముళ్లే చెప్పాలని సెటైర్ వేసిండు. బాబాయిని చంపినరంటివి జగన్ కత్తికొడి డ్రామాలు కూడా పీకే ప్లాన్ అని ప్రచారం చేస్తారు. మరి ఇప్పుడు దేనికోసం పీకేతో మీటింగ్ పెట్టుకుండ్రు? కొంపదీసి బాబు సార్ పీకే వస్తందుకు లోకేశం సార్ ఏమన్నా ప్లాన్ చేసిండా అని అరుచుకుండంట. ఇంకా పీకే సార్ కు ఐపాక్ కు ఎసుంటి సంబంధం లేదంట. ఇండియా కూటమిలో చేరికైతందుకు మమతా బెనర్జీ పీకేను పంపించిందంట. పార్ట్నర్ పీకేనేమో బీజేపీతో చర్చలు జరుపుతుంటే బాబు బ్యాచ్ ఏమో ఇండియా కూటమితో చర్చలు జరుపుతుంది. బాగుంది బాబు గారి 2 కళ్ల సిద్ధాంతం అని హాట్ కామెంట్లు చేసి అందరిని ఒక దమ్మర్చుకుంటూ కొడాలి నాని సారు.